డయాబెటిక్ ఉన్న వాళ్ళలో చాలా వరకు ఈ ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ మనం చూస్తా ఉంటాం కదా సార్. అది ఎందుకు సార్ అది? యాక్చువల్లీ ఇది చాలా మంచి పాయింట్ అమ్మా. ఎందుకంటే మేము ఫ్రోజన్ షోల్డర్ కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి టెస్టులు చేస్తే కనుక వాళ్ళకి డయాబెటీస్ బయటపడతా ఉంటుంది. ఒకప్పుడు అసలు ఐ ప్రాబ్లం వచ్చిందంటే డయాబెటిక్ ఉందేమో అని అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ కూడా అంతే. మెయిన్లీ ఏంటంటే డయాబెటిక్స్ లో ఈ హై షుగర్ బ్లడ్ లో ఎక్కువైతే ఏమవుతుందంటే అది మనకి టిష్యూస్ కణజాలంలో ఈ గ్లూకోజ్ అనేది డిపాజిట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఫ్లెక్సిబుల్ గా ఉండాల్సిన టిష్యూస్, ఇప్పుడు ఈ గుడ్డ చూడండి ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉంది, మెత్తగా ఉంది, అట్లా ఉండదు, అప్పడం తయారైనట్టు తయారైపోతుంది. సో మెయిన్లీ ఈ షోల్డర్ జాయింట్ కూడా ఏంటంటే ఇది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో దీని చుట్టూ ఉన్న పొర బిగుసుపోవడం స్టార్ట్ చేస్తుంది, ఇంకా ఫ్రోజన్ షోల్డర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో డయాబెటీస్ ఫ్రోజన్ షోల్డర్ చాలా లింక్ ఉండిద్ది వీటికి. ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కావచ్చు, జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ వచ్చేసేస్తూ ఉంటుంది కదా. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే పర్లేదులే అని రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా, వెంటనే హాస్పిటల్కి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనేసి? డెఫినెట్లీ షోల్డర్ పెయిన్ ఇమీడియట్గా మీకు ఏదైనా జిమ్ చేసినా లేదంటే స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏదైనా జరిగినా నేను అడ్వైజ్ చేసేది ఒక సింపుల్ డాక్టర్ అడ్వైజ్ అనేది 100% ఉండాలి. ఓకే, ఇమీడియట్గా మీరు పెయిన్ కిల్లర్ ఏదైనా తీసుకున్నా పర్వాలేదు, కానీ 100% డాక్టర్ అడ్వైజ్ ఉండాలి. పెయిన్ కిల్లర్లో సేఫెస్ట్ ఏంటి సార్? ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఇంటికి ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే చాలా ఏదైనా వచ్చిందంటే డాక్టర్ వరకు వెళ్ళకుండా యాంటీబయాటిక్స్ కూడా వాళ్ళే వెళ్ళిపోయి మెడికల్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటా ఉన్నారు. సో అది ఎంతవరకు సేఫ్? అదేవిధంగా సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ డ్రగ్ అంటే ఏంటి? సింపుల్ పారాసెటమాల్ అండి. సింపుల్ పారాసెటమాల్. ఇప్పుడు మనం డోలో 650 తెలుసు కదా, డోలో 650 ఫీవర్కి ఏ విధంగా పనిచేస్తుందో అదే కొంచెం హయ్యర్ డోస్ 1000 mgలో ఎనర్జెసిక్ పెయిన్ కిల్లర్ యాక్టివిటీ కూడా ఉంటుంది. సో అంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ పారాసెటమాల్ సేఫ్ అనండి. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, మేబీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడాలి తప్పితే, బట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి పారాసెటమాల్ 1000 mg ఇస్ ద సేఫెస్ట్ పెయిన్ కిల్లర్. నేను ఎవరికి రికమెండ్ చేసినా సరే అదే రికమెండ్ చేస్తాను. అండ్ దీనికి ఎవిడెన్స్ కూడా ఏంటంటే యుఎస్ FDA వాళ్ళు కూడా పారాసెటమాల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓవర్ ద కౌంటర్. అమెరికాలో చూసుకున్నా ఇండియాలో చూసుకున్నా పారాసెటమాల్ 1000 mg ఇది అవైలబుల్ ఓవర్ ద కౌంటర్. ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. కాకపోతే ఏదన్నా సరే ఎక్కువ కాలం వాడితే అది డేంజరస్. సార్ ఇప్పుడు ఒక వీడియో చూశాను, మామూలుగా మీ వీడియోనే, ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్ మంచిదా లేదంటే ఇండియన్ టాయిలెట్ మంచిదా అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చోవాలంటే పాపం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళేమో ఇబ్బంది పడతా ఉన్నారు. సో ముందు నుంచి ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు కూడా అసలు ఇండియన్ టాయిలెట్ అనేది తీసేస్తా ఉన్నారు, వెస్ట్రనే పెట్టుకుంటా ఉన్నారు. ఏది బెస్ట్ అంటారు? అంటే నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఓకే, కానీ నార్మల్ పర్సన్ ఏ దాంట్లో కూర్చుంటే బెస్ట్ అంటారు? చాలా కష్టమైన క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ అరుగుదలకి గురవుతుంది అని అనుకుంటే కంప్లీట్ నో టు ఇండియన్ టాయిలెట్. అసలు 100% ఇందులో డౌటే లేదు. ఎందుకంటే మోకాల్ని మనం 90 degrees కన్నా ఎక్కువ ఉంచుతున్నాం, ఇలా 90 కాకుండా ఇలా 90 degrees కన్నా ఎక్కువ ఉంచుతున్నాం. అది ఆబ్వియస్లీ మోకాల మీద స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఒకవేళ 35-40 years దాటాక డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, మనం కూడా 35-40 years దాటాక మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అందరు చాలా మందికి. సో అలాంటప్పుడు వెస్ట్రన్ టాయిలెట్ అనేది కట్టించుకోవడమే బెటరు. కాకపోతే ఇండియన్ టాయిలెట్లో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్. అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఇది వాళ్ళ మనం స్టార్ట్ చేసింది ఏం కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి కూడా ఇండియన్ టాయిలెట్ స్టైల్ ఉన్నది. అంటే మేబీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అదర్ సిస్టమ్స్. అంటే మన గట్ కానీ హార్ట్కి కానీ ఈ అన్నిటికీ కూడా ఇట్ ఈస్ గుడ్ అని అంటారు. మలాసన్ అనే ఒక ఆసన కూడా ఉంది ఉంటుంది. సో మెయిన్లీ కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి ఇండియన్ టాయిలెట్ బెటర్ అని అంటారు. బట్ నేను ఆర్థోపెడిషన్ కాబట్టి ఐ రికమెండ్ వెస్టర్న్ టాయిలెట్ ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు చూస్తే 45, 50, 60 అట్లా వచ్చేవి సార్. ఇప్పుడు 35, 20 ఏళ్లలో కూడా చూస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు వచ్చే వాళ్ళకి. ఎందుకు ఈ చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ ఏంటి సార్? మెయిన్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒబేసిటీ ఒకటి, స్థూలకాయం. ఈ ఆఫీస్ కల్చర్ ఒకటి పెరిగిపోయిన తర్వాత ఈ కోవిడ్ తర్వాత మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోవటం, ఈ మన కల్చర్లో ఏంటంటే కూర్చుని తినటం అలవాటైపోయింది. అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేక లేదంటే మన కన్జ్యూమ్ చేసే ఫుడ్లో కూడా షుగర్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ ఎక్కువ అవ్వడం వల్ల వాట్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వెయిట్. మనం ఉండాల్సిన దానికన్నా అధిక బరువు ఉండి మన యాక్టివిటీ తక్కువ ఉంటే డెఫినెట్లీ మోకాళ్ళ నొప్పులు వస్తాయండి. మీరు తప్పించుకునే అవకాశం లేదు. అవకాశం లేదు. అండ్
అనదర్ థింగ్ ఈజ్ సన్ ఎక్స్పోజర్ తగ్గిపోవడంతో మనకు ఆబ్వియస్లీ విటమిన్ డి తగ్గిపోద్ది. విటమిన్ డి తగ్గిపోతే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ నీ పెయిన్స్, మోకాలు నొప్పి రావడానికి. సో ఈ రెండు మెయిన్ అండి. ఓకే. మోకాళ్ళు అరిగిపోతున్నాయి అని తెలిపే సంకేతాలు ఏమన్నా ఉంటాయా సార్? ఎందుకంటే చిన్న టక్ అనే సౌండ్, ఇప్పుడు నేనున్నాను ఇట్లా కూర్చొని ఇట్లా కాలు చాపేసరికి ఒక చిన్న సౌండ్ వచ్చింది అంటే ఏమైనా మోకాలు ఏమైనా అరిగిపోతా ఉందా అనే భయం అది ఉంటుంది. కాదు. కొంచెం ముందుగానే నప్పి ఉంది. అదే. అంటే దీనికి మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక పాపింగ్ సౌండ్ వచ్చిందని, అదేంటంటే జాయింట్లో గ్యాసెస్ ఎక్కువసేపు అలాగ మనం ఒక పొజిషన్లో కూర్చున్నప్పుడు ఒక జాయింట్లో ఒక బబుల్లా తయారవుతుంది. అది మనం జాయింట్ని మనం మళ్ళీ కదిపినప్పుడు టక్ మన బబుల్ బ్రేక్ అవుతుంది. అంతేగాని భయపడాల్సిన అది భయపడాల్సిన పని ఎప్పుడు ఉండదు. ఒక్కొక్కసారి ఈ జాయింట్లో సౌండ్స్ రావటం అనేది పెయిన్తో కనుక స్టార్ట్ అయితే, పెయిన్తో కూడా ఉంటే కనుక డెఫినెట్లీ ఒక మోకాలు అరుగుతుందేమో అనే అనుమానం రావాలి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఇది ఉన్న వాళ్ళకి చాలా కష్టము అది ఇది అని కొంచెం అంటే ఈ టర్మినాలజీ వాడుతూ ఉంటారు కదా. అసలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళలో వస్తూ ఉంటుంది, అసలు మోకాల్లో గుజ్జు ఎందుకు పెరుగుతూ ఉంది, దీని గురించి మాట్లాడదాం. అంటే మోస్ట్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇది ఏజ్ రిలేటెడ్. చిన్న వాళ్ళకి చాలా తక్కువ అండి. చిన్న వాళ్ళలో చూసేది మనం ఇందాక అనుకున్నట్టు ఓవర్ వెయిట్ వల్ల కొంచెం పటెల్ల మోచ వెనకాల డీజనరేటివ్ చేంజెస్ అంటాం. అది వేరు, కాండ్రోమలేషియా అంటాం. అది జనరల్లీ అక్కడ వస్తుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 45-50 దాటాక మోకాల్లో జిగురు అరిగిపోవటం అనేది తగ్గిపోవటం అనేది చూస్తూ ఉంటాం. అది వీళ్ళలో వచ్చేది కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ఆ టెర్మినాలజీ ఆస్టియోఆర్థరైటిస్. ఇందులో కూడా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఈ మోకాలలో గుజ్జు అరిగిపోయేదానికి కొద్దిమంది మామూలుగా న్యాచురోపతికి సంబంధించిన వారు కావచ్చు, డైటీషియస్ట్ కావచ్చు, కొన్ని రకాల గుజ్జును ఉత్పత్తి చేసే ఫుడ్స్ చెప్తా ఉంటారు. ఉదాహరణకు వచ్చేసేసి ఈ బెండకాయ లాంటివి, ఇవి తిన్నారంటే మీకు జిగురు వస్తుంది, కాళ్ళల్లో కూడా కొంచెం స్ట్రెంత్ వస్తుంది. నిజమేనా సార్ అది? ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక కూడా అనుకున్నాము కొన్ని వెజిటబుల్స్లో క్యాబేజీ, బ్రోకోలీ, బెండకాయలు ఇవన్నీ ఏంటంటే సల్ఫరాఫాన్ కాంపౌండ్స్ అని ఉంటాయండి. ఓకే ఓకే. అవేంటంటే న్యాచురల్ గా మన బాడీలో మన జాయింట్స్ లో ఫ్లూయిడ్ ని, గ్లూకోజ్ మైన స్ట్రక్చర్ ని కొంతవరకు పెంచుతాయి. సో పట్టే అవకాశం ఉంటుంది. మెంతులు, తర్వాత మహాబేర గింజలు ఇట్లాంటివి ఉన్నాయి, నేచురోపతిలో కూడా ఉన్నాయి. బట్ అవి ట్రీట్మెంట్ కాదండి. దేనికి కూడా అది ట్రీట్మెంట్ కాదు. మేబీ అవకాశం ఉంటుంది. సో మా వీడియోలు, మా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చాలా పెడతాను. ఈ న్యాచురోపతి ఇది, తర్వాత మెంతులని, మహాబేర గింజలు నానేసుకుని అవి తాగండి అని. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ట్రీట్మెంట్, హోమ్ రెమెడీస్ అంతే. హోమ్ రెమెడీస్. ఓకే. పని చేస్తే మన అదృష్టం, పని చేయకపోతే నెక్స్ట్ దాన్ని ట్రై చేయండి. సరే, ఇప్పుడు మనం పని చేయలేదు, హాస్పిటల్కి వచ్చేసాము, చాలా మంది సర్జరీ అంటే భయపడతా ఉంటారు. అందులో ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. రోబోట్స్తో సర్జరీలు అంటా ఉన్నారు, ఏఐ వచ్చేసింది. సో అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, అది రోబో చేస్తుందా, మనుషులు చేస్తారా, దానికి నార్మల్ సర్జన్ చేసేదానికి అంటే మనిషికి మనిషికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎవరు చేస్తే బాగుంటుంది సర్జరీ? అంటే ప్రస్తుతం మనం ఇది యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా, రోబోటిక్ టెక్నాలజీ కూడా ఎవల్యూషన్లో ఉందండి. అంటే ఏంటంటే కంప్లీట్గా రోబోట్ మనిషిని టేక్ ఓవర్ చేసుకోవాలి, ఇది మనం ఒప్పుకోవాలి. ఇంకా యాజ్ ఆఫ్ నో మేబీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత డాక్టర్స్తో పని ఉండదేమో,